హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని కుండన్బాగ్ ప్రాంతం ఇప్పుడు బిజీగా ఉన్నప్పటికీ ఒక చిన్న లేన్లో ఒక పాత ఇల్లు ఇంకా నిలబడి ఉంది. ఆ ఇంటికి ఎవరూ వెళ్ళరు. తలుపులు లాక్ చేసి గేటు మీద రెస్ట్ పట్టి చుట్టూ ముళ్ళ చెట్లు పెరిగాయి. స్థానికులు దాన్ని రక్తపు ఇల్లు అంటారు. 1960లలో ఆ ఇంట్లో మాధవి అనే వితంతువు తన 2 కూతుళ్లతో ఒంటరిగా ఉండేది. మాధవి చాలా అందంగా ఉండేది, కానీ చాలా విచిత్రంగా ప్రవర్తించేది. రాత్రి 12 గంటల తర్వాత ఇంటి లోపల 3 కొవ్వొత్తులు వెలిగించి నల్లటి చీర కట్టుకొని తిరిగేది. ఇంటి గేటు మీద ఒక బాటిల్లో ఎర్రటి ద్రవం వేలాడేది. ఒక రాత్రి ఒక దొంగ ఇంట్లోకి దూరాడు. లోపలికి వెళ్ళి చూసేసరికి 3 శవాలు, మాధవి మరియు 2 కూతుర్లు పూర్తిగా కుళ్ళిపోయి ఉన్నారు. కానీ ఆ శవాలు నిలబడి ఉన్నట్టు కనిపించాయి. దొంగ భయంతో అరుస్తూ బయటకు పరిగెత్తాడు. మరుసటి రోజు పోలీసులు వచ్చి చూసేసరికి శవాలు అదృశ్యమయ్యాయి. ఇంట్లో రక్తపు మరకలు మాత్రమే మిగిలాయి. ఆ తర్వాత నుంచి ఎవరైనా ఆ ఇంటి దగ్గరికి వెళ్తే రాత్రి 3 కొవ్వొత్తుల వెలుగు కనిపిస్తుంది. లోపల నుంచి స్త్రీల నవ్వు వినిపిస్తుంది. రా, లోపలికి రా, మేము ఒంటరిగా ఉన్నాం అని. 2025 డిసెంబర్. అన్వేష్ అనే 24 ఏళ్ల యువకుడు హైదరాబాద్లో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. హాంటెడ్ హైదరాబాద్ అని అతనికి కుండన్బాగ్ ఇంటి గురించి తెలిసింది. ఇది ఫేక్ కావచ్చు. ఒకసారి రాత్రి వెళ్ళి లైవ్ చేద్దామని నిర్ణయించాడు. అతని స్నేహితురాలు పూజ కూడా వచ్చింది. నువ్వు ఒంటరిగా వెళ్ళకు, నేను వస్తాను అన్నది. వాళ్ళిద్దరూ రాత్రి 11:30కి ఆ లేన్లోకి వెళ్ళారు. కెమెరా, టార్చ్, ఈఎంఎఫ్ రీడర్ అన్నీ తీసుకున్నారు. ఇల్లు చాలా పాతది. గేటు తెరిచి లోపలికి వెళ్తుంటే చల్లగా అనిపించింది. గాలి ఆగిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. అన్వేష్ లైవ్ ప్రారంభించాడు. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం కుండన్బాగ్ హాంటెడ్ హౌస్లో ఉన్నాం. చూడండి, ఇంటి లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళేసరికి ఫ్లోర్ మీద దుమ్ము, చీమలు, పాత ఫర్నిచర్, గోడల మీద పాత ఫోటోలు, మాధవి మరియు 2 కూతుళ్ళు. వాళ్ళ ముఖాలు అందంగా ఉన్నాయి, కానీ కళ్ళు ఖాళీగా కనిపించాయి. పూజ భయపడింది. అన్వేష్, ఇక్కడి నుంచి వెళ్దాం, ఏదో తప్పుగా ఉంది. అప్పుడు మొదటి కొవ్వొత్తి వెలిగింది. హాల్ మధ్యలో ఒకటి. ఎవరూ వెలిగించలేదు. అన్వేష్ కెమెరా తిప్పాడు. గాయ్స్ చూసారా, ఆటోమేటిక్గా వెలిగింది. రెండో కొవ్వొత్తి మెట్ల దగ్గర వెలిగింది. మూడోది బెడ్రూమ్ లోపల. పూజ గొంతు వణుకుతూ, ఇది 3 కొవ్వొత్తులు మాధవి ఇంట్లో ఉన్నట్టు. అప్పుడు ఒక స్త్రీ స్వరం వినిపించింది, చాలా మెత్తగా, ప్రేమగా. రా నా పిల్లలు, ఇంట్లోకి రా, చల్లగా ఉంది బయట. అన్వేష్ భయపడ్డాడు, కానీ ఎక్సైట్మెంట్ ఎక్కువ. ఇది రియల్ గైస్, ఈవీపీ రికార్డ్ అవుతోంది. వాళ్ళు మెట్లెక్కారు. పై అంతస్తులో ఒక గది. లోపల ఒక పాత మిర్రర్లో వాళ్ళు కనిపించారు. కానీ వాళ్ళ వెనక 3 ఆకృతులు నిలబడి ఉన్నాయి. తెల్లటి చీరలు, జడలు పొడవుగా, కళ్ళు ఎర్రగా. పూజ అరిచింది, వెనక చూడు. అన్వేష్ తిరిగి చూశాడు. వెనక ఎవరూ లేరు, కానీ మిర్రర్లో ఇంకా కనిపిస్తున్నాయి. ఆ ఆకృతులు నవ్వుతున్నాయి. అప్పుడు ఇంటి తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి, లాక్ అయిపోయాయి. రాత్రి 1:45. కొవ్వొత్తులు 3 ఒకేసారి ఆరిపోయాయి. చీకటి. కెమెరా బ్యాటరీ తగ్గడం మొదలైంది. అన్వేష్ ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేశాడు. గది మధ్యలో ఒక స్త్రీ నిలబడి ఉంది, మాధవి. ఆమె చేతిలో ఒక బాటిల్, లోపల ఎర్రటి ద్రవం కారుతోంది. మీరు మా ఇంటికి వచ్చారు, ఇక బయటకు వెళ్ళలేరు. మా కుటుంబం మీరు, రక్తం ఇవ్వండి. పూజ పరిగెత్తి తలుపు తట్టింది. తలుపు తెరుచుకోలేదు. అన్వేష్ కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేయడం కొనసాగించాడు. గైస్, ఇది రియల్, సేవ్ చేయండి. మాధవి నెమ్మదిగా వచ్చి అన్వేష్ చేతిని పట్టుకుంది. చెయ్యి చాలా చల్లగా ఉంది. నా కూతుళ్ళు ఒంటరిగా ఉన్నారు, వాళ్లకు స్నేహితులు కావాలి. పూజ వెనక్కి తిరిగి చూసేసరికి 2 అమ్మాయిలు నవ్వుతూ నిలబడి ఉన్నారు. వాళ్ళ ముఖాలు అందంగా ఉన్నాయి, కానీ గొంతు చీల్చబడి ఉంది. అన్వేష్ భయంతో లాకెట్ ఒకటి తీశాడు.
అతని అమ్మ ఇచ్చిన పవిత్ర లాకెట్. దేవుడా కాపాడు అని అన్నాడు. ఆకస్మికంగా ఆ 3 ఆకృతులు అరిచాయి, మా రక్తం, మా రక్తం తీసుకోవద్దు. కానీ అది సహాయం చేయలేదు. ఆ అమ్మాయిలు పూజ వైపు వచ్చాయి. ఒకటి పూజ చేతిని పట్టుకుంది. అక్కా, మాతో ఆడుకో. పూజ కళ్ళు తెరిచి చూసేసరికి తన చేతులు రక్తంతో తడిసి ఉన్నాయి. రాత్రి 3 గంటలు. బయట నుంచి కొందరు స్థానికులు ఇంటివైపు వచ్చారు. వాళ్ళు దూరంగా నిలబడి, ఎవరైనా లోపలున్నారా, బయటకు రండి, ఆ ఇల్లు ఎవరిని వదలదు అని అరిచారు. అన్వేష్ ఏదో ఒక ధైర్యం చేసి కెమెరాను ఆకృతుల వైపు తిప్పి, మీరిక్కడి నుండి వెళ్ళిపోండి, మేము మీ ఇంటిని అపవిత్రం చేయలేదు అని అరిచాడు. ఆకస్మికంగా ఒక భారీ శబ్దం. ఇంటి గోడలు వణికాయి. 3 కొవ్వొత్తులు మళ్ళీ వెలిగాయి. కానీ ఈసారి వెలుగు తెల్లగా ఉంది. మాధవి ఆకృతి నెమ్మదిగా మారింది. మేము ఒంటరిగా ఉన్నాం. ఎవరూ మమ్మల్ని ప్రేమించలేదు. రక్తం మాత్రమే మిగిలింది. అన్వేష్ ధైర్యం చేసి చెప్పాడు. మీరు ఇక్కడి నుండి విడుదల కావాలంటే మేము మీకు శాంతి ప్రార్థన చేస్తాం. మీ శవాలను సరిగ్గా సంస్కారం చేయిస్తాం. కానీ మమ్మల్ని వదలండి. ఆ 3 ఆకృతులు ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నాయి. తర్వాత వాళ్ళు 3 కొవ్వొత్తుల వెలుగులోకి వెళ్ళిపోయాయి. తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. అన్వేష్, పూజ బయటకు పరిగెత్తారు. వాళ్ళ కెమెరా ఇంకా రికార్డ్ అవుతోంది. చివరి ఫ్రేమ్లో మాధవి ముఖం క్లోజప్లో కనిపించింది. ధన్యవాదాలు, కానీ మీలో ఒకరి రక్తం ఇంకా మా దగ్గర ఉంది. వాళ్ళు ఇంటి బయటకు వచ్చేసరికి సూర్యోదయం అవుతోంది. అన్వేష్ ఫోన్ చూశాడు. లైవ్ 2 లక్షల వ్యూస్ వచ్చాయి. కానీ చివరి 10 నిమిషాల వీడియో పూర్తిగా బ్లాక్ అయి ఉంది. కేవలం ఒక్క స్వరం మాత్రమే వినిపించింది, రా, మళ్ళీ రా. మరుసటి రోజు నుంచి అన్వేష్ రాత్రి నిద్రపోలేదు. అతని అద్దంలో తన వెనక ఎప్పుడూ 3 ఆకృతులు కనిపిస్తుంటాయి. పూజకి ప్రతి రాత్రి కొవ్వొత్తి వాసన వస్తుంది. ఇప్పటికీ కుండన్బాగ్ ఆ ఇల్లు ఉంది. ఎవరైనా రాత్రి దగ్గరికి వెళ్తే 3 కొవ్వొత్తులు వెలుగుతాయి. మరి నువ్వు హైదరాబాద్లో ఉంటే ఒక్కసారి కుండన్బాగ్ లేన్ దగ్గరికి వెళ్తావా?